ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వశక్తియు సర్వాధికారం గల దేవా, ఎన్నటెన్నటికీ మారని మార్పులేని తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభురక్షకుడు ఉన్నతముగా హెచ్చించబడిన యేసు క్రీస్తు వారి ధనికరమైన మహిమగల నామంలో మీ పరిశుద్ధ పాద సన్నిధిలో సాగిలపడి మిమ్మల్ని పూజించుకుంటూ ఆరాధిస్తూ ఉంటున్నాం. అంధకార సంబంధమైన అధికారం నుంచి మీరు మమ్మల్ని విడుదల చేసి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారికి రాజనివాసులుగా మమ్మల్ని చేసి ఉన్నందుకొరకై మిమ్మల్ని ఆరాధించుకుంటూ ఉన్నాం. ప్రియప్రభువా, అదృశ్య దేవుని యొక్క స్వరూపమయ్యండి సర్వ సృష్టికి ఆది సంభూతుడైనందుకొరకై స్తోత్రములు. సమస్తమును మీ వలనే కలిగిన ఆయన ప్రియప్రభువా, మీ నోటి మాట చేత సమస్తమును మీరు కలగజేసి మీ మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచూ ఉన్నందుకొరకై మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాము నాయన. సంఘములో తరతరములకు సదాకాలము మీకే మహిమ కలుగునట్లుగా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకొరకై స్తోత్రములు. ప్రియప్రభువా, దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత మీ యందు నివసిస్తూ ఉన్నందుకొరకై మీకు వందనములు. బుద్ధి జ్ఞానుల సర్వ సంపదలు మీ యందే గుప్తములైనాయి నాయన. అందుకొరకై మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాం. ఈ దినాల్లో మా బైబిల్ పఠనం కొరకై కొలసీ పత్రికను మా దృష్టికి తీసుకుని వచ్చి మీరు కొన్ని వారాలుగా మాతో మాట్లాడుతూ వచ్చినందుకొరకై స్తోత్రాలు. ఈ దినం కూడా తండ్రి, నీ దాసుని మీరు బలపరిచి కరుణించి మహిమ పొందము. దేవా, మీ అద్భుత కార్యమును జరిగించము నాయన. వింటున్న ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి ఒక్క హృదయాన్ని మీరు నూతనపరచండి. రక్షణ లేని వారు రక్షించబడినట్లుగా దేవా మీరే కరుణించండి నాయన. నీ దాసుని బలపరిచి మహిమ పొందమని మీ రక్త ప్రోక్షణ క్రిందకు సమస్తమును తెచ్చుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రాణము కాపాడి నూతన బలము సగేను. నా ప్రాణము కాపాడి నూతన బలము సగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదను. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదను. యేసుని నిత్య జీవము పొందెదను నిశ్చయము. యేసుని నిత్య జీవము పొందెదను నిశ్చయము. యేసునకే నా స్తుతి సుమధురం. యేసునకే నా స్తుతి సుమధురం. నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా, పాప విమోచకుడా
ప్రభు యేసు సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లెదను నా యేసుతో సూర్యుని వలె తేజరిల్లెదను నా యేసుతో నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు దూర శబ్దముతో నివరుదెంచు దూతలతో దూర శబ్దముతో నివరుదెంచు దూతలతో నాకై గాయపడిన బంగారు నీ మోము నాకై గాయపడిన బంగారు నీ మోము రక్షణతో నిరీక్షించెదను వీక్షింపను రక్షణతో నిరీక్షించెదను వీక్షింపను నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు జీవవృక్షమున చెంత జీవనదిని చేరి జీవవృక్షమున చెంత జీవనదిని చేరి హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణము కాపాడి నూతన బలము సగేను నా ప్రాణము కాపాడి నూతన బలము సగేను స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. మనము బైబిల్ స్టడీ నిమిత్తమై కొలస్సీలకు రాసిన పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో
గత వారము మనము 20వ వచనం నుండి 29వ వచనం అనగా 1వ అధ్యాయము 21 నుండి 29 వరకు మనం ధ్యానం చేసుకున్నాము. దీనిలో మనం చూస్తే ప్రధానంగా 27వ వచనం చూడండి ఒకసారి. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయున్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయన్ను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఇక్కడ మనం చూస్తే ఒక మర్మము. అది ఏంటి అంటే అన్యజనులు యూదులతో సమాన వారసులు. సువార్త విషయంలో యూదులతో సమాన వారసులు అని గత వారం తెలుసుకున్నాము. మీ అందున్నటువంటి క్రీస్తు అన్నారు. మీ అందున్నటువంటి క్రీస్తు అంటే దేవుడు మన యొక్క హృదయాల్లో నివసిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నివసిస్తూ ఉన్నాడు. మీ అందున్నటువంటి క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడు. ప్రియులారా, భవిష్యత్ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు మరలా భూమి మీదకి రానయ్యున్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన పోలి మనం ఉంటాము. ఆయన ఉండే స్థలంలో మనము ఉంటాము. అంటే ఆయన భవిష్యత్ కాలంలో మనల్ని అక్కడికి తీసుకొని పోతాడు. అయితే దాని యొక్క ముంగురుతుగా ఆయన యొక్క పోలికలోనికి మనం మార్చట కొరకు, ఆయన యొక్క మహిమలోనికి మనం తీసుకుని రావట కొరకు ఆయన తన యొక్క ఆత్మను మన హృదయంలోనికి ఉంచాడు. అంటే భవిష్యత్ కాలంలో జరగవలసినటువంటి ఈ కార్యమును మనము ముంగురుతుగా ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. ఆయనే మహిమ నిరీక్షణ. మన యొక్క నిరీక్షణకు ఆధారము ఆయనే. మన యొక్క మహిమ ఆయనే. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు ఏమంటున్నారంటే ఒకసారి 29 చూడండి. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అంటున్నాడు. ప్రియులారా, ఆయన పోరాడుతున్నాడు. ఎవరిని బట్టి? ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అంటున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గతంలో అంటే పాత నిబంధన కాలంలో దేవుని యొక్క మహిమ అనేది ఎలా బయలుపరచబడేది అంటే అద్భుతాల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుని యొక్క మహిమ బయలుపరచబడేది. కానీ ఇప్పుడు దేవుని యొక్క మహిమ అనేది శ్రమల ద్వారా బయలుపరచబడుతుంది. లోకస్తులు ఆలోచించినట్లుగా, లోకంలో ఉన్నటువంటి వారు ఆలోచించినట్లుగా మనం ఆలోచించకూడదు. ఏంటి అంటే లోకంలో ఉన్నవారు అనుకుంటారు దేవుని యొక్క మహిమ అద్భుతాల ద్వారా, స్వస్థతల ద్వారా బయలుపడుతుందేమో అనుకుంటారు. కానీ దేవుని యొక్క మహిమ మనం శ్రమల్లో గుండా వెళుతున్నప్పుడు, కష్టములో గుండా వెళుతూ ఉన్నప్పుడు, ఆ శ్రమలను, ఆ కష్టాలను మనం భరిస్తూ దేవుని యొక్క నామాన్ని మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవితాల ద్వారా దేవుని యొక్క మహిమ అనేది బయలుపరచబడుతూ ఉంది. ప్రియులారా, ఉదాహరణకు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి అపోజిషన్స్ వస్తూ ఉంటాయి. వారంతా కూడా నీవు సువార్తను ప్రకటించకూడదు అని మనల్ని హింసిస్తూ ఉన్నప్పుడు, ఆ హింసలో గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు, మనము దాన్ని ఆనందంగా ఎంచుకున్నప్పుడు, ఎదురు తిరగకుండా వారిని ప్రేమించినప్పుడు, వారితో
మనం ప్రవర్తించే ప్రవర్తన తీరును బట్టి, వారి వేళ మనం చూపుతున్న ప్రేమను బట్టి, వారి కొరకు మనం చేసే ప్రార్థనను బట్టి, ఒకవేళ అక్కడ ఒక 10 మంది వచ్చారనుకో మనం హింసించడానికి, ఆ 10 మందిలో ఒక్కడు దేవుని మహిమను చూస్తాడు. కాబట్టి దేవుని యొక్క మహిమ అనేది ఎలా బయలుపరచబడుతుంది అంటే, శ్రమల ద్వారా దేవుని యొక్క మహిమ బయలుపరచబడుతుంది. మీ యందున్నటువంటి క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి ఈ క్రీస్తు తన యొక్క మహిమలోనికి మనల్ని మారుస్తూ ఉంటాడు. మనము ఎందుకు పిలువబడ్డాము అంటే, ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో ఈ విధంగా ఉంది: క్రీస్తునందు విశ్వాసముంచుటకు మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ప్రియులారా, మనము ఆయన యందు విశ్వాసముంచటం మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమ అనుభవించటము కూడా మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఎందుకు అంటే, ఈ శ్రమ అనుభవించేటప్పుడు దేవుని యొక్క మహిమ మన మీద నిలుస్తుంది. దేవుని యొక్క మహిమ ఇతరులకు తెలియపరచబడుతుంది. కాబట్టి శ్రమలలో గుండా వెళుతూ ఉన్నప్పుడు మనము దేవుని యొక్క మహిమను ఇతరులకు చూపించేవారుగా మనం ఉండాలి. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూడాలి. నిజానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ పత్రిక రాసేటప్పుడు ఆయన యొక్క ఉద్దేశము ఒక లెటర్ రాయాలనే కానీ దానిలో అధ్యాయాలు రాయాలని కాదు. పౌలు గారు మాట్లాడే ఈ మాట 24వ వచనం నుండి చూస్తే దాదాపుగా ఈ 5వ వచనం వరకు కంటిన్యూషన్ అన్నమాట. ఒకసారి నేను చదువుతాను, మీరు వినండి. 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు చదువుకుందాము. మీ కొరకును లవదీకియ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యములు కలిగిన వారై దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ 2వ అధ్యాయాన్ని మనము 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటే, ఈ నిజానికి 1వ అధ్యాయము 24వ వచనం నుండి 2వ అధ్యాయము 5వ వచనం వరకు ఈ పౌలు యొక్క పరిచర్య, చర్చి కొరకు, సంఘము కొరకు పౌలు చేస్తున్నటువంటి పరిచర్య గురించి మనం చూస్తాము. అలాగే ఈ 6వ వచనం నుండి ఈ 15వ వచనం వరకు మనం చూస్తే ఫుల్నెస్ ఇన్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి సంపూర్ణత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మానవుల యొక్క ఈ రూల్స్ నుంచి లేకపోతే ఈ లా నుండి విడుదల, స్వతంత్రం మనకు కలిగింది అని ఈ 2వ అధ్యాయము చివరి వరకు మాట్లాడుతూ ఉంటాడు 16 నుండి. ఇక్కడ ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం డివైడ్ చేస్తే 1 నుండి 5 వరకేమో పౌలు గారు చేస్తున్నటువంటి పరిచర్య, సంఘము కొరకై ఆయన చేసినటువంటి పరిచర్యగా మనం చూడవచ్చు. రెండవదిగా మనం చూస్తే ఈ 6వ అధ్యాయం నుండి 15 వరకు చూస్తే యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనకు కలిగినటువంటి స్వాతంత్రం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ 1వ అధ్యాయంలో దాని యొక్క కంటిన్యూషన్గా 2వ అధ్యాయం ఆరంభింపబడిందని మనం చూస్తున్నాము. అయితే మనము దీన్ని ధ్యానించకముందు ప్రభు యొక్క సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ సింహాసనం నుండి నీవు నాతోనూ మాతోనూ మా అందరితోనూ మాట్లాడండి. కేవలము మీరు మాత్రమే మహిమ పొందండి. దేవా,
ఈ బైబిల్ స్టడీ నిమిత్తమై నీ ఎదుట సాగిలపడుతూ ఉన్నాము. నీ సింహాసనం నుండి నీవు మా అందరినీ దర్శించి భవిష్యత్ కాలంలో నీ పరిచర్య చేయుటకు కావలసినటువంటి జ్ఞానమును, సంఘముకు కావలసినటువంటి క్షేమాభివృద్ధిని నీవు కలుగచేయమని వేడుకుంటున్నాను. అయా, మా సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకునండి, విశ్వాసాలను మీరు బలపరచండి, మీ సన్నిధి మాకు తోడుగా అనుగ్రహించండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసాన్ని మీరు భద్రపరచండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి యవనస్తులను మీరు భద్రపరచండి. అయా, ఈ శబ్దయంత్రం ద్వారా ఎంతమంది అయితే నీ ఎదుట సాగిలపడుతూ ఉన్నారో, ఎందరైతే నీ యొక్క వాక్యమును వింటూ ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి. వారందరితో మీరు మాట్లాడండి. వారందరికి కావాల్సినటువంటి జ్ఞానమును, ఆత్మీయ ఎదుగుదలను మీరు అనుగ్రహించమని రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పుణ్యనామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇక్కడ మనము కొన్ని విషయాలు నేర్చుకుంటాము. అదేంటి అంటే, ఒకసారి 1వ వచనం చూడండి. మీ కొరకును లవదోకియా వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఎందుకు అంటే, వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై అంటున్నాడు. ఈ 1వ అధ్యాయంలో ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడో, ఆ ప్రయాసకు ఆధారం ఏంటి అంటే దేవుని యొక్క క్రియాశక్తి. ఆయన సంఘాలన్నీ కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని, సంఘాలన్నీ కూడా ఆత్మీయంగా ఉండాలని ఎంతగా పోరాడుచున్నాడు. గతంలో మనం చూసాము, ఒక సంఘము ఆత్మీయంగా అభివృద్ధి చెందింది అంటే, ఒక వ్యక్తి ఆత్మీయ స్థానంలో ఉన్నాడు అంటే దానికి అర్థం ఏంటి అంటే వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఏంటి అంటే, వారు ప్రేమయందు అతుకబడి అంటున్నాడు. ప్రేమయందు అతుకబడాలి. రెండోది, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యములు కలిగిన వారై, అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యములు వారికి కలిగిన వారై ఉండాలి. దేవుని మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయాల్లో ఆదరణ పొందవల్లని వారందరి కొరకు పోరాడుచున్నాను అంటున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అది అంటే, ప్రేమయందు అతకబడటం. ప్రేమయందు అతకబడటం ఏంటి? మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట చెప్తూ ఉంటారు సంఘానికి. ఏమనంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. క్షమించాలి, 1 నుంచి చదువుతాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. చూడండి, ఇక్కడ ఎఫెసీ 4:1 సమాధాన బంధమును, అంటే మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేటందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు అంటున్నాడు. ఇక్కడికి రండి. ప్రేమతో ఒకరినొకడు అతకబడి అంటే వారు ప్రేమయందు అతకబడి అంటున్నాడు. అంటే ప్రేమయందు అతకబడటం అంటే ఇదొక బంధము, ఆత్మ కలిగించు ఐక్యతను. అంటే వీరిలో ఆత్మ కలిగించే ఐక్యత మీకు వీరి కలిగి ఉండాలని, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యములు కలిగిన వారే అంటున్నాడు. అంటే వాళ్ళు సంపూర్ణ గ్రహింపు,
ఐశ్వర్యము అంటున్నాడు. ప్రియులారా, ఇది లోకస్తులుగా ఆలోచించేటువంటి ఐశ్వర్యం కాదు. అదేంటి అంటే, ఒకసారి ఈ ఎఫ్ఎస్సి 3:18 చూస్తే ఇలా ఉంది: మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. ప్రియులారా, ఈ ఐశ్వర్యం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యము. కాబట్టి ప్రేమ యందు అతకబడాలి అంటే ఆత్మదేవుడు కలిగించే ఐక్యతలో వాళ్ళు ఉండాలి. సంపూర్ణ గ్రహింపు యొక్క అంటే ఇక్కడ సంపూర్ణ గ్రహింపు యొక్క అంటే సంపూర్ణులుగా. ఎందుకు సంపూర్ణులుగా అంటే ఇక్కడ తన మహిమైశ్వర్యము మీకు దయచేయవలనని దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులగునట్లుగా అంటున్నాడు. అంటే క్రీస్తు యేసునకు కలిగినటువంటి సంపూర్ణతలోనికి సమానమైనటువంటి సంపూర్ణత కలవారుగా ఎదగాలని ఎఫెసీ 4:12 చెప్పినట్లుగా, అందుకనే సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యములు. ఏంటి ఈ సకలైశ్వర్యములు అంటే ఆ ప్రేమ యందు స్థిరపరచబడాలని, సమస్త పరిశుద్ధులతో కూడా వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని అంటున్నాడు. అంటే జ్ఞానముకు మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని ఎఫెసీ సంఘం గురించి పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. అదే రీతిగా కొలస్సీ సంఘం గురించి కూడా ఇంచుమించు అలాగే ప్రార్థన చేస్తున్నారు. తర్వాత దేవుని మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ప్రియులారా, దేవుని మర్మమైనటువంటి క్రీస్తుని స్పష్టముగా తెలుసుకున్న వారే అంటున్నారు. నిజానికి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఒక మర్మము. పాత నిబంధన భక్తులకి ఈ మర్మం తెలియదు. యూదులకి దేవుని యొక్క దైవత్వం తెలియదు. చాలామందికి యేసుక్రీస్తు దేవుడు అన్న సత్యము తెలియదు. తండ్రి వారికి బయలుపరిస్తే తప్ప కుమారుడు ఎవరు తెలుసుకోలేరు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుడు. ఈ సత్యము దేవుడు మనకు తెలియచేశాడు. నిజానికి లోకంలో ఉన్నటువంటి వారు అనేకులు తమ జ్ఞానాన్ని ఉపయోగించి బైబిల్ చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఓకే అంటారు. లేకపోతే యేసుక్రీస్తు గురించి అనేకమైనటువంటి మంచి విషయాలు చెప్పవచ్చు, కానీ దేవుని యొక్క దైవత్వము, క్రీస్తు ప్రభు యొక్క సార్వభౌమత్వాన్ని వారు గ్రహించలేరు. కారణం ఏంటంటే వారి యొక్క మనోనేత్రాలు గురుడితనంతో మూసివేయబడి ఉన్నాయి. దేవుని యొక్క సత్యాన్ని వారు గ్రహించలేరు. కానీ ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఆకర్షించాడు కాబట్టి, తండ్రి మనల్ని ప్రేమించి మన మనోనేత్రాలు తెరిచాడు కాబట్టి సత్యాన్ని సత్యముగా గ్రహించగలము. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం గ్రహించగలము. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మనం తెలుసుకోగలము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే దేవుని మర్మమైనటువంటి క్రీస్తుని స్పష్టముగా తెలుసుకున్న వారై, అంటే దేవుని యొక్క మర్మాన్ని స్పష్టముగా తెలుసుకోవాలి. ఒకసారి చూడండి, ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటుంది చూడండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్ఠ జ్ఞానమును నిమిత్తము
నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. పౌలు గారు అతి శ్రేష్ఠ జ్ఞానం పొందాలని ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకుంటాను అంటున్నాడు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం వలన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయనందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన యొక్క పునరుద్ధానము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ పైన చూడండి, ఏ విధము ఆయనను ఆయన యొక్క పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ప్రియులారా, ఆయనను ఆయన యొక్క పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. ఆయన ఇంకోటి ఏమంటున్నా అంటే చూడండి, ఇక్కడ ఇదివరకే నేను గెలిచితినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకున్నట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకుని వాళ్ళని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచున్నాను అంటున్నారు. ఇక్కడ పౌలు గారు ఆయనను ఆయన యొక్క పునరుత్థానాన్ని ఎరగాలని దేవుని మర్మమైనటువంటి క్రీస్తుని స్పష్టముగా తెలుసుకున్నవారై అంటున్నాడు. అంటే పౌలు గారు కూడా ఆయన యొక్క పునరుత్థాన శక్తిని ఆయన యొక్క పునరుత్థాన శక్తిని తెలుసుకోవాలని చెప్పేసి ఆయనకి చాలా విషయాలు తెలుసు. ఇంకా 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 అదొక మర్మమైనటువంటి క్రీస్తుని తెలుసుకోవాలని. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానం అనేది మనం శోధించలేం. మన జీవిత కాలం అంతా కూడా మనం శోధించడం మనకు అర్థం కాదు. కాబట్టి పౌలు గారు దేవుని మర్మమైనటువంటి క్రీస్తుని స్పష్టంగా తెలుసుకున్నవారే అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తమ హృదయాలలో ఆదరణ పొందవలని వారి కొరకు పోరాడుచున్నాను అంటున్నాడు. ప్రియులారా, హృదయంలో ఆదరణ పొందాలని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? హృదయము అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే, ఈ హృదయంలో ఎమోషన్స్ కానీ, అండర్స్టాండింగ్ కానీ, విల్ కానీ, ట్రస్ట్, ఇవన్నీ కూడా హృదయం నుంచి వస్తాయి. ఇక్కడ మనం చూస్తే మెకార్థర్ గారు ఆయన హృదయంలో ఎమోషన్స్ అన్నీ కూడా హృదయం నుంచి వస్తాయని చెప్పేసి తన యొక్క మాటల్లో చెప్తూ ఉన్నాడు. ఒకసారి మత్తయి వార్త ఏంటి, ఒకసారి మత్తయి వార్త 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. మత్తయి వార్త 15వ అధ్యాయము 19వ వచనంలో ఇలా ఉన్నది: దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును అంటున్నాడు. ఇవి మనిషిని అపవిత్రపరచును. కానీ అంటే ఈ దురాలోచనలు కానీ, నరహత్య కానీ, వ్యభిచారము కానీ, వేశ్యాగమనములు కానీ, దొంగతనము కానీ, అబద్ధ సాక్ష్యములు కానీ, దేవదూషణ, ఇవన్నీ కూడా హృదయంలో నుండే వస్తాయి అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు. సామెతల గ్రంథంలో కానీ మనం చూస్తే 4వ అధ్యాయము 23వ వచనంలో ఇలా ఉన్నది: నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అంటున్నాడు. హృదయంలో నుండి జీవధారలు బయటకు వస్తాయి, కాబట్టి హృదయాన్ని భద్రం చేసుకోమని ఈ సొలొమోను గారు రాసినటువంటి కీర్తనలో మనం చూస్తాం. ఎందుకు అంటే హృదయము ఇది ఎమోషన్స్లో కూడా కొన్ని భాగాలు ఉన్నాయి. దానిలో జాయ్, తర్వాత ఈ ఎఫెక్షన్స్, ఈ గ్రీఫ్ అంటే ఏడ్పు గురించినటువంటి ఇవన్నీ కూడా హృదయంలోంచే వస్తాయి. ఎఫెక్షన్స్ కూడా హృదయంలోంచే వస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఎమోషన్స్ అంటాం. రెండోదిగా మనం చూస్తే అండర్స్టాండింగ్లో నాలెడ్జ్, పర్సెప్షన్ తర్వాత థాట్స్,
ఇవన్నీ కూడా ఇమాజినేషన్స్, ఇవన్నీ కూడా అండర్స్టాండింగ్లో ఉన్నాయి. తర్వాత విల్ అంటే ఈ అంటే చిత్తము, ఇవన్నీ కూడా హృదయంలో నుండే వస్తాయి. తర్వాత ట్రస్ట్ మనం చూస్తే ఫెయిత్ ఒకటి, ఒబీడియన్స్ ఒకటి, ఇవన్నీ కూడా ఈ హృదయంలోంచి వస్తాయి. కాబట్టి ఈ ఎమోషన్స్ కానీ, అండర్స్టాండింగ్ కానీ, విల్ కానీ, ఈ ట్రస్ట్ కానీ, ఇవన్నీ కూడా ఈ హృదయంలో నుండే వస్తాయి. కాబట్టి ఈ పౌలు గారు ఏం చెప్తున్నా అంటే ఈ హార్ట్లో ఈ 4 భాగాలు ఉంటాయని అర్థం. ఎమోషన్స్, అండర్స్టాండింగ్, విల్ అండ్ ట్రస్ట్. సో మళ్ళీ వీటిలో సబ్ డివిజన్స్ ఉన్నాయి. అయితే వాటి గురించి మనం మాట్లాడుకోవట్లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారంటే తమ హృదయంలో ఆదరణ పొందవలని వారి కొరకు పోరాడుచున్నాను అంటున్నాడు. హృదయంలో ఆదరణ ఉండాలి, వారి యొక్క హృదయంలో ఆదరణ ఉండాలని పోరాడుచున్నాడు. అయితే ఆయన ఈ వీరి కొరకు ఏ విధంగా పోరాడుచున్నాడు? శరీర రీతిగా వారి ముఖం చూడలేదు, కానీ వారి కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. శరీర రీతిగా వారు ఎప్పుడు కూడా ఆయనకు తెలియదు, కానీ వారు ఈ విధంగా ఉండాలి అని, ఏ విధంగా ప్రేమయందు అతుకబడి అంటే ఐక్యమత్యం కలిగి ఉండాలని, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యములు కలిగిన వారై అంటే దేవుని యొక్క ప్రేమను సంపూర్ణంగా గ్రహించేవారుగా ఉండాలని, దేవుని మర్మమైనటువంటి క్రీస్తుని స్పష్టంగా తెలుసుకొని వారి యొక్క హృదయాల్లో ఆదరణ పొందాలి అని. ఎందుకంటే ఈ హృదయం అనేది ఈ ఆ ఎమోషన్స్ కానీ, లేకపోతే ఈ గ్రహింపుకు కానీ, లేకపోతే ఆ చిత్తానికి కానీ, ఈ సత్యానికి కానీ, ఇవన్నీ కూడా ఈ హృదయంలోనే బయలుదేరుతాయి. కాబట్టి ఈ హృదయంలో వారు ఆదరణ పొందాలని పౌలు గారు వారి కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడగలము. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 3లో ఏముంది? బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ప్రియులారా, ఆయన ఎంత ప్రయాసపడ్డాడో, ఎంతగా వారి కొరకు ప్రార్థిస్తున్నాడో, ఎంతగా ఆయన శ్రమ అనుభవిస్తున్నాడో ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాడు. 3లో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకున్నట్లు ఈ సంగతులు చెప్పుచున్నాను అంటున్నాడు. పైన ఆయన మాట్లాడుతున్నాడు. ఈ బుద్ధి జ్ఞానము సర్వసంపదలు అన్నీ కూడా ఆయనే. ఒక క్రైస్తవ యొక్క జీవితానికి ఏది అవసరమైనా అది ప్రభువును బట్టే మనకు కలుగుతుంది. ఆయన పైన ప్రార్థన చేసింది ఏమని చేశాడు? ప్రేమయందు అతకబడాలంటున్నాడు, సంపూర్ణ గ్రహింపు వారికి కావాలంటున్నాడు. తర్వాత దేవుని మర్మమైనటువంటి క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవాలంటున్నాడు. వారికి గ్రహింపు కావాలి అంటే జ్ఞానము, బుద్ధి ఇవన్నీ కావాలి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తు యందే గుప్తమై ఉన్నాయి. అందుకనే ఎవడు చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతులు చెప్పుచున్నాను అంటున్నాడు. ప్రియులారా, మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటి అంటే ఒకసారి కొలస్సీ 3:14 చూడండి. 3:14 వీటన్నిటికి పైన సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి అంటున్నాడు. వీటన్నిటికి పైన అంటే ఈ ప్రేమను మనం ధరించుకోవాలంటున్నాడు. ఒకవేళ మనం కానీ చూస్తే 1 యోహాను పత్రిక చూడండి. 1 యోహాను పత్రికలో 4:18 మనం చూస్తే ఒక మాట ఉంది అక్కడ. 4:18 ఏమనుంది అంటే, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఇక్కడ భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణుడు చేయబడినవాడు కాడు అంటున్నాడు. ఇక్కడ ఈ ప్రేమలో మనం ఎదగాలి. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఇవన్నీ ఆయనందే గుప్తమై ఉన్నాయి. అయితే మనము ఎదగాలి, ప్రేమలో మనం ఎదగాలి. నిజానికి మనం చూస్తే ఈ రోజుల్లో
మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో కానీ మనం చూస్తే అనేకులలో, లేకపోతే 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చూస్తే ప్రేమ చల్లారిపోయేటువంటి దినాల్లో మనం ఉన్నాము. ప్రేమ లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 13:35లో కూడా మనల్ని ప్రేమించమని చెప్తున్నాడు. ఈ ప్రేమ మనలో లేకపోతే మనము ఎదగలేము, ఆత్మ కలిగించే ఐక్యాన్ని కాపాడుకోలేము, తర్వాత దేవుని మర్మైనటువంటి క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోలేము. కాబట్టి మనము ప్రేమ కలిగి ప్రేమలో ఎదుగుతూ ఉండాలి. లోకస్తుల వలె ప్రేమలో అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ చల్లారుతుంది అంటున్నాడు. కానీ మనము ప్రేమలో ఎదుగుటకు అన్ని విధాలుగా క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. క్రీస్తే దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి మనము ఈ ప్రేమలో ఎదుగుతూ ఉండాలి. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. ఈ బుద్ధి, జ్ఞానము, ఈ సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. కాబట్టి వీటిని మనము ప్రేమ ద్వారా సంపాదించుకోవాలి, వాటిలో ఎదగాలి. తర్వాత మనం చూస్తే ఈ నేను చూడండి, బుద్ధి ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతులు చెప్పుచున్నాను. ఇక్కడ అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన ఏ విషయాన్ని మాట్లాడుతున్నాడంటే పైన ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కలిగి ఉండాలి అంటున్నాడు. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కలిగి ఉండాలి. మనం క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఎదగటమో లేకపోతే తగ్గిపోవటమో, స్థిరంగా అయితే మనం ఉండలేము. ఎదుగుదల కానీ తగ్గుదల కానీ మన జీవితంలో కనిపిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. మనము అనుదిన జీవితంలో ఎదగవలసినటువంటి వారుగా మనం ఉన్నాము. ఎదుగు బొదుగు లేనటువంటి క్రైస్తవులు అనేకులు ఈ దినాలు మనకు సంఘాల్లో కనిపిస్తూ ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి ఒకసారి. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుట. ఇక్కడ ఈ విషయం మనం చూస్తే ఈ 5వ అధ్యాయంలో కూడా మనం గమనించవచ్చు. ఎదుగు బొదుగు లేనటువంటి క్రైస్తవులను మనం చూస్తాం. మనకి ఎదుగుదల అనేది చాలా చాలా అవసరం. ఈ ప్రేమను బట్టి, ఈ ప్రేమ మనకి ఏం తెలియచేస్తుందంటే క్రైస్తవ జీవితంలో ఏ విధంగా ఎదగాలి. బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు మనము ఈ ప్రేమను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి లేకపోతే దేవుణ్ణి బట్టి మనం సంపాదిస్తూ ఉంటాము. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అంటారు. ఈ నాలెడ్జ్ ఏంటి, విజ్డమ్ ఏంటి? ఇక్కడ నాలెడ్జ్ ఈజ్ అండర్స్టాండింగ్ ద ట్రూత్, వెరియాస్ విజ్డమ్ ఈజ్ ఎబిలిటీ టు అప్లై వాట్ ట్రూత్ హ్యాస్ బీన్ లెర్న్. అంటే ఈ నాలెడ్జ్ అనేది సత్యాన్ని గ్రహించటం. అయితే ఈ విజ్డమ్ అనేది నువ్వు ఏ సత్యాన్ని నువ్వు గ్రహించావో ఆ సత్యానికి విధేయత చూపటం. ఈ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఈ రెండు కూడా బుద్ధి, జ్ఞానం ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని బట్టే ఉన్నాయి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుని బట్టే మనం సంపాదించగలము. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని బట్టే మనము సంపాదించుకోగలము. మనము సత్యాన్ని గ్రహిస్తాము, గ్రహించినటువంటి సత్యాన్ని మనము మన జీవితాల్లో చూపిస్తాము. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ విషయాన్ని మనం గ్రహిస్తున్నాము? దేవుని యొక్క సత్యాన్ని మనం గ్రహిస్తున్నాము, దేవుని యొక్క ప్రేమను మనం గ్రహిస్తున్నాము, దేవుని యొక్క ఆజ్ఞను మనం గ్రహిస్తున్నాము. ప్రియులారా, దేవుని యొక్క
ప్రేమను మనం గ్రహిస్తున్నాము అంటే, దేవుని యొక్క సత్యాన్ని మనం గ్రహిస్తున్నామంటే, దేవుని యొక్క ఆజ్ఞను మనం గ్రహిస్తున్నామంటే, దేవుని యొక్క మాటలు మనం వింటున్నాము అంటే మనం ఏం చేస్తున్నాం? విధేయత చూపిస్తున్నాం. ఈ విధేయతే ఈ విజ్డమ్. ప్రియులారా, మన యోహాను సువార్తలో చూస్తాము, దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుచు ఆయన యొక్క ఆజ్ఞను గైకొనకపోతే ఆయన ప్రేమించట్లేదు. ఒకవేళ ఆయన యొక్క ఆజ్ఞను మనం గైకొంటే, ఆయన యొక్క ప్రేమ మనల్ని బలవంతం చేస్తున్నప్పుడు, ఆయన యొక్క ప్రేమ ఏది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తూ ఉన్నప్పుడు, దాన్ని విధేయత చూపినప్పుడు, అప్పుడు ఆ ఆజ్ఞకు మనం లోబడినట్లే. కాబట్టి జ్ఞానము ఏమి మనం నేర్చుకుంటున్నామో, ఏది మనకు అర్థమైందో దాన్ని నేర్చుకోవటం నాలెడ్జ్, నేర్చుకున్న దాన్ని మన జీవితంలో విధేయత చూపించడమే విజ్డమ్. కాబట్టి విధేయత చూపటము అంటే దేవుణ్ణి మనం ప్రేమించడము. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఈ జ్ఞానము, ఈ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, వీటిలో మనం ఎదగాలి. అంటే ప్రేమలో మనం ఎదగాలి. ఇక్కడ ప్రేమలో ఎదుగుట కొరకైనటువంటి కొన్ని అవసరతల గురించి మాట్లాడుతూ ఉన్నాడు 2వ అధ్యాయం 4వ వచనంలో. ఏంటి అంటే, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనందే గుప్తములై ఉన్నవి, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతులు చెప్పుచున్నాను అంటున్నాడు. ప్రియులారా, చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతులు మీకు తెలియచేస్తున్నాను. ఏంటి ఆ సంగతులు అంటే, మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. అబద్ధ బోధకులు లోకంలో ఉన్నారు. ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే, సువార్త ప్రకటించే విషయంలో వారు ఉండరు. సువార్తను వాళ్ళు ప్రకటించరు. సువార్త సత్యమును వాళ్ళు ఏమాత్రం కూడా ఇతరులకు తెలియచేయరు. కానీ సంఘంలో జొరబడి సంఘాన్ని నాశనం చేస్తారు. ఎలా అంటే, మోసకరమైనటువంటి తీయని మాటలు సంఘంలో విశ్వాసులకు ఎక్కించి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను పాడు చేస్తూ వారి యొక్క ఆత్మీయ జీవితాలను నాశనం చేస్తారు. వీరు ఎలాంటి వారంటే, సాతాను ఎలాంటి వాడో యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, సాతాను ఎటువంటి వాడో వీరు అలాంటి వారే. సంఘాన్ని నాశనం చేసేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతులు చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తన క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అంటున్నాడు. అందుకని ఇక్కడ ఎదుగుదలలో ఆయన ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, ఒక పోలిక, ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ సన్నద్ధత. అంటే సైన్యము ఏ రీతిగా శిక్షణ కలిగి ఉంటుందో, సైన్యము ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉంటుందో, అదే రీతిగా క్రమశిక్షణ అనేది అవసరం. దాని ద్వారా విధేయత అనేది మనకు వస్తుంది. ఇక్కడ పౌలు గారు ఈ జ్ఞాన సిద్ధాంతాన్ని ఖండిస్తూ ఉన్నారు. ఏమని ఖండిస్తున్నారంటే, ఈ జ్ఞానాన్ని మీరు మమ్మల్ని పాటిస్తే మీరు పరిపూర్ణులు అవుతారు, మమ్మల్ని పాటిస్తే మీరు ఈ విధంగా అవుతారు అంటూ వీరికి అబద్ధ బోధలు బోధిస్తూ ఉన్నప్పుడు పౌలు గారు వారికి లెటర్ రాసేటప్పుడు ఏమంటున్నా అంటే, విశ్వాస విషయంలో మీరు ప్రారంభించారు అంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి మీరు రక్షింపబడ్డారు. అంటే విశ్వాసముతో మీరు ఈ కార్యాన్ని ఆరంభించారు. దీన్ని విశ్వాసముతో కొనసాగించడి. మీరు ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారిలో పరిపూర్ణులై ఉన్నారు. మరలా మీరు పరిపూర్ణులు కావాలి అని అబద్ధ బోధల వైపుకు వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా విశ్వాసముతో ఆరంభించాము, ఈ విశ్వాసములో కొనసాగాలి, ఈ విశ్వాసంలో మనం ఎదగాలి అని మనము తెలుసుకోవాలి. ఇక్కడ నుండి మనం చూస్తే ఒకసారి నేను శరీర విషయం, ఇక్కడ 6వ వచనం నుండి 15వ వచనం వరకు మనం కొన్ని విషయాలు మనం చూస్తాము. ఈ విషయాలు ఏంటంటే, ఆత్మీయ కీడులకు
కీడులు కొన్ని ఉన్నవి, వాటి విషయంలో జాగ్రత్త వహించాలి అంటూ ఉన్నాడు. ఒకసారి చదువుకుందాం ఇక్కడ నుండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎందును విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనిడి. ఆయన అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారములను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలైనగా దేవత్వం యొక్క సర్వసంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయనందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నారు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయనందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయన మృతుల్లో నుండి లేపిన ప్రభావమును విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. మరియు అపరాధములను శరీరమందు సున్నతి పొందక ఇనుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును చేతులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత విజయోత్సాహముతో వాటిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచెను. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినముల విషయంలో అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు నెవనికి అవకాశం ఇవ్వకుడి. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే కొన్ని విషయాలు, కొన్ని హెచ్చరికలు మనం చూస్తున్నాం. అదేంటి అంటే చెరపట్టుకొని పోవుట. ఇక్కడ అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలు వాళ్ళు ప్రకటిస్తారని చెప్తున్నాడు. రెండోది, మనుషుల పారంపర్య ఆచారాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుల పారంపర్య ఆచారాల గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త ఒకసారి 15వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త లేకపోతే మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా మనం గమనించవచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే మనుషుల పారంపర్య ఆచారాలను వాళ్ళు పాటిస్తూ ఏది ముఖ్యమైందో దాన్ని విడిచిపెట్టేస్తారు. కాబట్టి మనుషుల పారంపర్య ఆచారాలు తర్వాత ఈ జ్ఞాస్టిక్స్ ఏంటంటే గ్రహాలు మనుషులపై ప్రభావం చూపుతాయని నమ్మేవాళ్ళు అనమాట. ఈ గ్రహాలన్నీ కూడా మనుషులపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి అబద్ధ బోధలు సంఘంలోనికి వాళ్ళు తెచ్చారు. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఒకసారి ఈ మన వాక్య భాగంలోకి రండి. దీనిలో కావున మీరు ప్రభు అయిన క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసముందు స్థిరపరచబడుచు, కృతజ్ఞత చెల్లించుటేందును విస్తరించుచు ఆయనందు నడుచుకునిడి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత మిమ్మను చెరపట్టుకొని పోవాడెవడని ఉండునేమో అని జాగ్రత్తగా ఉన్నది. ఒక హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనుషుల పారంపర్య ఆచారాలు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషుల పారంపర్య ఆచారాలు ఇదేదో దేవుడు వారికి ఇచ్చినట్లుగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. దేవుని వాక్యంలో ఏదైతే చెప్పారో దాన్ని వాళ్ళు విడిచిపెట్టేసి మనుషుల పారంపర్య ఆచారాలకు ప్రాధాన్యత ఎక్కువ కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి ఏది ముఖ్యమో అది తెలుసుకోవాలి. కానీ ఈ మోసకరమైనటువంటి ఈ తత్వజ్ఞానాన్ని కానీ లేకపోతే ఈ మోసకరమైనటువంటి ఈ మనుషుల పారంపర్య ఆచారాలు కానీ లేకపోతే లోక సంబంధమైన మూలపాఠాలు కానీ
లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వీటేటిని కూడా పట్టించుకోకూడదు. మనం పట్టించుకోవాల్సింది ఒకటే, అది క్రీస్తు ప్రభు వారిని. క్రీస్తు ప్రభు వారు మాత్రమే మనం పట్టించుకోవాలి. మనకి ఆధారము క్రీస్తు ప్రభువారు. ఏంటి మనకు ఆధారం క్రీస్తు ప్రభువారు అంటే దాని క్రింద ఉన్నది అదేంటంటే, ఒకసారి చూడండి ఏమైంది ఇక్కడ కింద. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చూడండి, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అంటే పరిపూర్ణత అంతా కూడా. మరి ఈ జ్ఞానులు ఏం చేస్తున్నారు అంటే, ఈ పైన చెప్పినట్లుగా లోక సంబంధమైన మూలపాఠాలు కానీ, మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం కానీ, ఇవన్నీ వాళ్ళకి ఏమని బోధిస్తున్నాయంటే, మీరు పరిపూర్ణులు కావాలి అంటే మా దగ్గరికి రండి, మీకు జ్ఞానం కావాలి అంటే మా దగ్గరికి రండి, మీకు ఏది కావాలన్నా మా దగ్గరికి రండి అని వాళ్ళు ఒకరినొకరు చెప్పుకుంటున్నారు. కానీ మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అనేది వాళ్ళు గ్రహించట్లేదు. దేవుని యొక్క వాక్యంలో కింద ఏముంది ఒకసారి చూడండి. కింద ఏమనుంది? కింద చూడండి ఒకసారి. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తూ ఉన్నది. అంటే సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది. సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది. ఆల్రెడీ అవన్నీ మనకు చూడండి 10లో, మరియు ఆయనందు మీరు సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ప్రియులారా, ఆయనందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఒక విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినప్పుడే మనకు ఒక బర్త్ రైట్ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అదేంటంటే ఆయన యందు మనం సంపూర్ణము. ఆ లోక సంబంధమైనటువంటి మూలపాఠాలు కానీ, లేకపోతే మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం కానీ, లేకపోతే ఇవన్నీ కూడా మనల్ని నాశనం చేస్తాయి. చివరిలో మాట అంటూ ఉంటారన్నమాట. అవన్నీ కూడా స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్షణ విషయంలోను జ్ఞానరూపకమైన ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఎంత మాత్రము ఎన్నిక చేయదగినవి కావు అంటున్నారు. ఇదే అధ్యాయంలో చివరిలో అంటున్నారు. అయితే అంటే వీళ్ళు ఏమని వెతుకుతున్నారు? పరిపూర్ణత రావాలని. పరిపూర్ణత ఏ విధంగా వస్తుంది? పరిపూర్ణత రావాలంటే ప్రభువుని బట్టి వస్తుంది. ప్రభువు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభువుగా శరీరం ధరించుకున్నారు. అంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసిస్తుంది అంటున్నారు. అయితే యేసుక్రీస్తునందు మనం సంపూర్ణము. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మనం రక్షకుడిగా అంగీకరించామో మనకు సంపూర్ణత ఆల్రెడీ ఇవ్వబడింది. ఇవ్వబడినటువంటి ఈ సంపూర్ణత కొరకు మరలా ప్రయాసపడటం ఏంటి అంటున్నాడు అనమాట. 11వ వచనం చూస్తే, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. ప్రియులారా, సున్నతి శరీరేచ్ఛలో ఇప్పుడు మనము ఈ సున్నతి అంటే ఏంటంటే, కింద కూడా చూడండి, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయన మృతుల్లోని లేపిన ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిరి. ప్రియులారా, శరీరంతో సున్నతి శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి, మనం పుట్టినప్పుడు మనతో పాప స్వభావం పుట్టింది. ఈ పాప స్వభావాన్ని యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు నాతో కలిసి పుట్టినటువంటి ఈ పాప స్వభావాన్ని దేవుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన క్షణాన పాప స్వభావాన్ని కట్ చేశాడు. అంటే పాప స్వభావానికి ఆపరేషన్ చేశాడు. ఇప్పుడు నేను దేవుని యొక్క ఆత్మ నా యొక్క ఆత్మ ఈ రెండు కలుసుకొని ఉన్నాయి. పాప స్వభావం ఒకప్పుడు పాప స్వభావం నా మీద నన్ను ఏలేది. రోమీయులకు రాసిన పత్రిక 6:14 పాప స్వభావం యొక్క అధికారం కింద నేను ఉన్నాను. దేవుడు పాప స్వభావం యొక్క అధికారం నుండి నన్ను విడిపించాడు. అందుకని ఇక్కడ ఈ మాట అంటున్నారు అనమాట. ఏమని?
ఈ 11 మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి అంటున్నాడు. ఈ స్వభావం అనేది శరీరేచ్ఛలు, పాపము, ఇవన్నీ కూడా విసర్జించాము. ఏంటి, ఎలా విసర్జించామంటే యేసుక్రీస్తు ప్రభుని నా రక్షకుడిగా అంగీకరించిన క్షణాన, యేసుక్రీస్తు ప్రభు నా దేవుడని నేను గ్రహించిన క్షణాన, నేను పాపినని గ్రహించిన క్షణాన దేవుని యొక్క ఆత్మ నా యొక్క ఆత్మ కలుసుకున్నాయి. నాలో ఉన్నటువంటి ఈ పాప స్వభావాన్ని దేవుడు కట్ చేశాడు. అయితే పాప స్వభావాన్ని తీసివేయలేదు, కానీ పాప స్వభావం కూడా ఉంది. కానీ నేను దేవుని యొక్క ఆత్మ కలిసి జీవిస్తూ ఉన్నాము. పాప స్వభావం యొక్క, పాపం యొక్క ఆ ప్రభుత్వం నుండి దేవుడు నన్ను విడిపించాడు అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ తర్వాత ఏమైందంటే, మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. ప్రియులారా, ఇది ఐడెంటిఫికేషన్. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏది జరిగిందో నాకు కూడా అదే జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన పాప విషయంలో, నా పాపం కొరకు ఆయన చచ్చిపోయాడు, నేను కూడా చచ్చిపోయాను. ఆయన సమాధి చేయబడ్డాడు, నేను కూడా సమాధి చేయబడ్డాను. ఆయన తిరిగి లేచాడు, నేను కూడా తిరిగి లేచాను. ఆయన దేవుని సింహాసనం మీద కూర్చుండి పెట్టబడ్డాడు, నేను కూడా దేవుని సింహాసనం మీద కూర్చుండి పెట్టబడ్డాను. అంటే యేసుక్రీస్తు ప్రభు వారితో ఐడెంటిఫికేషన్ ఇక్కడ మనం గమనించగలము. కాబట్టి ఆయన మృతుల్లో నుండి లేపినటువంటి ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా మనం లేచాము. ఇప్పుడు మనం సజీవులము. చూడండి, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉన్నారు. ఎప్పుడు? గతంలో. దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మీ మీద రుణముగాను మనకు విరోధంగా ఉన్న పత్రముల మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసెను. పిల్లరా, మన అపరాధములన్నింటినీ క్షమించాడు ఆయన. ఆయనతో కూడా మనల్ని జీవింపచేశాడు. ఆయన పాప పత్రముగా అయిపోయాడు మన కోసం. మన యొక్క దోషము, మన యొక్క పాపము లెక్కింపబడింది. ఆయన మన పాప పత్రముగా అయ్యాడు. మన యొక్క దోషము, మన యొక్క పాపము అంతా ఆయన మీద మోపబడింది. ఆయన సిలువ వేసినప్పుడు చేరాత ద్వారా తన యొక్క రక్తముతో మన పాపమునంతటిని తుడిచివేశాడు, మన అపరాధములన్నింటినీ క్షమించాడు, ఆయనతో కూడా మనల్ని జీవింపచేశాడు. కాబట్టి ఏమంటున్నాడు? ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత విజయోత్సాహముతో వాటిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకను కనపరచెను. పిల్లరా, ఏంటి ఈ ప్రధానులు, అధికారులు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి లోకనాథులు కాదు. ప్రధానులు, అధికారులు అంటే ఈ దురాత్మ సముఖము. వాటన్నిటి మీద విజయం తీసుకొచ్చి పెట్టాడు. సిలువ చేత విజయోత్సాహముతో వాటిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనబరిచాడు. కాబట్టి అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువలో దేవుడు సాతాను యొక్క తలను చితకతొక్కాడు, మనకు విజయం కలిగింది. దేవుడు ఈ శక్తుల మీద, లేకపోతే దేవుడు వీటన్నిటి మీద, వీటన్నిటిని కలగజేసింది ఆయనే, వీటన్నిటిని ఏలుతున్నటువంటి వాడు ఆయనే. వీటన్నిటికీ చూడండి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటున్నాడు. కలిగి ఉన్న ఏదైనా సరే ఆయన ద్వారా దేవునితో సమాధానపరచుకోవాలని చెప్పేసి అంటున్నాడు. అంటే అన్నిటికన్నా ముందున్నవాడు, అన్నిటినీ కలగజేసినటువంటి వాడు, అన్నిటికన్నా గొప్పవాడు. దురాత్మ సముఖాన్ని చాలామంది వీళ్ళు ఈ దయ్యాలంటే లేకపోతే దేవతలంటే భయపడేవాళ్ళేమో. అయితే వీటన్నిటిని జయించినటువంటి వాడు ఏనా, బాహాటముగా వేడుకగా కనపరిచాడు అంటున్నాడు. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినముల విషయంలోనైనను. చూడండి, 16 నుంచి 23 వరకు కొంచెం చదువుదాం మనము. కాబట్టి అన్నపానముల విషయంలోనైను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినముల అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనివ్వనికి అవకాశం మీకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాశక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటి గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హద్దుకొని వాడెవడైనను మీ బహుమానం అపహరింపకొనివ్వకుడి. ఆ శిరస్సు మూలముగా
సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది. మీరు క్రీస్తునందు లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకము బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించుట చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టుకొనవద్దు. అవి వాటి విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవుదురు. కాబట్టి స్వేచ్ఛారాధన విషయంలోనూ, వినయ విషయంలోనూ, దేహశిక్ష విషయంలోనూ జ్ఞానరూపకమైన ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఎంత మాత్రము ఎన్నిక చేయదగినవి కావు. పిల్లరా, ఇక్కడ మనం చూస్తే ఆ అబద్ధ బోధకులు చాలామంది ఏం చేసేవాళ్ళంటే ఇలా అమావాస్య అని, అన్నపానాలు విషయాల్లో, పండగలు, అమావాస్య అని, విశ్రాంతి దినమని విషయంలో ఎవడు కూడా మీకు తీర్పు తీర్చే అవకాశాన్ని మీరు ఇవ్వవద్దు. మీరు దేవుని యొక్క ప్రేమను, అంటే మీకు జ్ఞానము ఉంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి జ్ఞానము, అందుకని బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి అంటున్నాడు. యేసుక్రీస్తు గురించినటువంటి జ్ఞానం ఉంటే మీరు అవకాశాన్ని ఇవ్వరు. కాబట్టి చాలామంది ఏంటంటే అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చగలిగి తాను చూచి వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీరం సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హద్దుకొని చూడండి. ఇక్కడ మనం చూస్తే చాలామంది దేవదూత ఆరాధన పిల్లరా, ఇక్కడ ఏంటంటే కొలస్సీ పట్టణంలో ఇంకొక అబద్ధ బోధ ఉండేది. అదేంటంటే దేవుడు పరిశుద్ధుడే, ఓకే, దేవుడు పరిశుద్ధుడే, మేము ఒప్పుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు గురించినటువంటి, అంటే కొంతమంది ఏమో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ దేహం అనేది, ఈ గ్నాస్టిక్ వీళ్ళు ఏం చెప్తారంటే దేహం అనేది అపవిత్రమైనది, కాబట్టి ఈ అపవిత్రమైనటువంటి దేహంలో పరిశుద్ధమైనటువంటి దేవుడు రాడు, కాబట్టి దేవుని యొక్క దైవత్వాన్ని వాళ్ళు ప్రశ్నించేవారుగా ఉన్నారు. కొందరేమో దేవుడు పరిశుద్ధుడే, ఓకే, మేము ఒప్పుకుంటున్నాము, ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడిని చేరుకోవాలంటే పాపి అయినటువంటి మానవుడు చేరుకోలేడు, కాబట్టి ఈ పాపి అయినటువంటి మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఒక స్టెప్, అంటే ఈయనకంటే కొంచెం పరిశుద్ధులైనటువంటి వాడు, ఆ పరిశుద్ధుడు ఇంకొక పరిశుద్ధుడికి, ఆ పరిశుద్ధుడు ఇంకొక పరిశుద్ధుడికి, ఆ పరిశుద్ధుడు దేవదూతలకి, దేవదూతలు దేవునికి ఇలా మొరపెట్టుకుంటా ఒక నిచ్చెనలాగా ఒక ఆర్డర్ని వీళ్ళు బిల్డప్ చేశారు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ గ్నాస్టిక్స్ వీళ్ళు ఏం చెప్పారంటే ఈ అబద్ధ బోధలు దేవుడు చనిపోయి తిరిగి లేచాడురా బాబు అంటే ఏదో ఆయన ఆత్మరూపంలో ఉన్నాడేమో. ఆయన ఒకే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకంలో శరీరంతో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఇప్పుడు అంటే అది యేసుక్రీస్తు ప్రభువారు. పరలోకంలో మానవ శరీరముతో దేవుని సముఖంలో కూర్చున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. మనం యోహాను సువార్తలో మనం చూస్తాము, ఆయన మీరొచ్చి నా చేతులను తాకి చూడమని చెప్తూ ఉంటాడు. అంటే మనకి ఏ రీతిగా దేహం ఉన్నదో అదే రీతిగా ఆయనకు కూడా దేహం ఉంది. ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన పరిశుద్ధుడు. వాళ్ళు ఆయన దైవత్వాన్ని ప్రశ్నించేశారు. ఒకవేళ ఆయన చనిపోయాడు, ఒకవేళ ఆయన ఒక ఆత్మేమో, ఆయన చనిపోయి తిరిగి లేవలేదేమో, ఇలాంటి బోధలు అనేకమైనవి వచ్చాయి సంఘంలోకి. కొంతమంది ఏమో దేవదూతను ఆరాధించాలని చెప్పేసి కూర్చున్నారు. ప్రియులారా, దేవదూతను ఆరాధించడం పాపం. కారణం ఏంటంటే దేవదూతలు ఎవరు? ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం మనం చూస్తాం. ఆరో వచనం చూడండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలుగా చేసుకుని
హత్తుకొనువాడు అని తన దూతను గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గురించి అయితే, దేవా, నీ సింహాసనం నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ప్రియులారా, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఉంటుంది. అదేంటంటే, దేవదూతలు రక్షణ స్వాస్థ్యాన్ని పొందబోయేటువంటి వారికి పరిచార చేసేటువంటి ఆత్మలు అని. కాబట్టి దేవదూతలను మనం ఆరాధించకూడదు. దేవదూతలను ఆరాధన చేయటం కానీ వీటన్నిటి విషయంలో ఏం చెప్తున్నాడు అంటే, అది ఒక పాపము. మనకు పరిశుద్ధుడు ఒకడే, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒకడే, ఆయన యేసుక్రీస్తు అనే నరుడు. ఆయన దేవుడు, కానీ ఈ లోకంలో ఆయన సంపూర్ణ నరుడుగా జీవించాడు. మానవులకి దేవునికి మధ్యవర్తి ఆయన మాత్రమే. కాబట్టి అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చగలిగినటువంటి వాడు, ఇలాంటి వాడు అంటే తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హద్దుకుని వాడెవడైనా అంటే మీ అంటే శిరస్సు అంటే ఈ బహుమానాన్ని అపహరించనివ్వకుడి అంటున్నాడు. ఇలారా, మన రక్షణ అయితే పోగొట్టుకోం, కానీ ఈ అబద్ధ బోధకుల మాట విన్నప్పుడు, ఈ అబద్ధ బోధలో మనం ప్రవేశించినప్పుడు, లేకపోతే వాటిని నమ్మినప్పుడు మనము బహుమానాన్ని కోల్పోతాము. మన యొక్క బహుమానం ఉంది. యేసుక్రీస్తు ప్రభు మరలా వచ్చినప్పుడు తన సంఘంలో ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండేలాగా ఆయన మనం తీసుకెళ్ళినప్పుడు మన కొరకు ఆయన బహుమానాలు సిద్ధపరిచాడు. మనం బహుమానాన్ని కోల్పోతాము. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీటిని మనం ఎరిగి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా వాళ్ళు యూదులు ఈ సున్నతి గురించి కానీ, లేకపోతే ఈ పండగలు, అమావాస్యలు, ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి అంటే ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారిని సూచిస్తున్నాయి. ఇదంతా ఒక ఛాయ. నిజస్వరూపము క్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువుని చూపిస్తూ ఉన్నాయి ఇవన్నీ. కానీ వాళ్ళు ఇంకా ఆ ఛాయను పట్టుకొని వేలాడుతూ ఉన్నారు, కానీ నిజస్వరూపమైనటువంటి క్రీస్తుని వారు గ్రహించలేదు. ఈ వినయాశక్తులు లేకపోతే ఈ దేవదూత ఆరాధన ఇచ్చగలిగినటువంటి వారు కానీ, లేకపోతే ఈ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించాలనుకున్నవారు కానీ, లేకపోతే ధర్మశాస్త్రాన్ని పాటించాలని చెప్పేవారు కానీ, అంటే పండుగ, అమావాస్య, ఆహార నియమాలు, ఇలాంటివన్నీ ఎవరైతే బోధిస్తున్నారో ఈ జ్ఞాస్టిక్స్, వీళ్ళందరూ కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఇవన్నీ లోకంలో జ్ఞాన సంబంధమైనవి కావచ్చు. అందుకని 20లో అంటాడు, ఏమంటాడంటే, అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోనూ, వినయ విషయంలోనూ, దేహశిక్ష విషయంలోనూ జ్ఞానరూపకమైన ఎంచబడుచున్నవే గాని అంటున్నాడు. శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఎంత మాత్రము ఎన్నిక చేయదగినవి కావు. నిగ్రహం కానీ శరీరేచ్ఛలు, వీటి నుంచి అవి ఎంత మాత్రం ఎన్నిక చేయదగినవి కాదు. అందుకని మీరు లోకంలో ఉన్నట్లుగా వాటిని చేత కొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకున్న చేత నశించిపోవుదురు. ప్రియులారా, మనకు అంతా క్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువు చూడండి, బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. 9లో చూస్తే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసిస్తున్నది. ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. మనం 16వ వచనం చూస్తే, ఆయన 1వ అధ్యాయం 16లో మనం చూస్తే 15 నుంచి చూస్తే, సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన ద్వారానే మనకు సమస్తం కలుగుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తే, ఇవన్నీ అంటే ఈ లోకంలో బ్రతుకుతున్నట్లుగా ఈ గ్నాస్టిక్స్ కానీ, లేకపోతే ధర్మశాస్త్ర బోధకులు కానీ, ధర్మశాస్త్రాన్ని పాటించాలని చెప్పేవాళ్ళు కానీ, లేకపోతే ఇంకా ఈ దేవదూతలను ఆరాధించేవాళ్ళు కానీ, వీటన్నిటిని వాడుకోవటం వల్ల
మీరు నశించిపోతారు. అసలు వాటిని చూడొద్దు. వాటిని ఏమన్నా అంటే మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించడం చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను వాటి విధులకు మీరు లోబడినేలా. అసలు వాటిని మీరు ఎందుకు లోపడుతున్నారు? ఇవన్నీ ఎన్నిక చేయదగినవి కాదు అంటున్నాడు. ప్రియరా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకముందు పాప స్వభావం యొక్క ప్రభుత్వం కింద మనం ఉన్నాం కాబట్టి పాపం చేయకుండా మనం ఉండలేము. అయితే యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు పాప స్వభావం కింద, పాపం యొక్క ప్రభుత్వం నుండి మనల్ని విడిపించాడు. కాబట్టి మనకు శరీరేచ్ఛ నిగ్రహ శక్తి మనకున్నాయి. కానీ ఈ అబద్ధ బోధకులకు, ఎవరైతే గ్నాస్టిక్స్ ఉన్నారో, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటించాలని చెప్తున్నారో, ఎవరైతే ఇవన్నీ చేయాలని చెప్తూ ఉన్నారో, ఇవి అమావాస్యలని, పండుగలని, విశ్రాంతి దినం అని చెప్పేసి వీళ్ళందరికీ ఈ శరీరేచ్ఛ కానీ నిగ్రహ శక్తి ఇవన్నీ లేవు. అంటే వాళ్ళు ఇంకా పాపంలోనే ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు యేసుక్రీస్తు ప్రభుని బట్టి స్వేచ్ఛ కలిగింది. యేసుక్రీస్తు ప్రభుని బట్టి, ఈ ధర్మశాస్త్రాలను బట్టి, ఇక్కడ చూడండి 16లో మనం చూస్తాము, ఏదైతే ధర్మశాస్త్రం మన మీద పాపం ఆరోపిస్తూ ఉందో అవన్నిటిని యేసుక్రీస్తు ప్రభు వాడు తుడిచివేశాడు. కాబట్టి మనకు యేసుక్రీస్తు ప్రభుని బట్టి స్వతంత్రం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుని బట్టి మనకు స్వేచ్ఛ వచ్చింది. అయితే మరలా వాటి విధుల్లోకి మీరు వెళ్ళి మరలా వాటిని వాడుకున్నప్పుడు మీరు మరలా దాసత్వంలోకి వెళ్ళిపోతారు. అవన్నీ జ్ఞానయుక్తమైనగా మీకు కనిపిస్తాయి, కానీ వాటి ద్వారా మీరు మీ యొక్క స్వేచ్ఛను, వాటి ద్వారా మీ యొక్క స్వతంత్రాన్ని మీరు కోల్పోతారు. ఒక విశ్వాసి ఎదగాలి అంటే, ఒక విశ్వాసి సంపూర్ణుడు కావాలి అంటే అది యేసుక్రీస్తు ప్రభుని బట్టి మాత్రమే జరుగుతుంది అని స్పష్టంగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రతి విశ్వాసికి తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి అది ఎరిగినటువంటి మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని మర్మమైనటువంటి క్రీస్తుని స్పష్టంగా తెలుసుకొని మనము ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగినటువంటి వారమై ఈ లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వమును, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ అబద్ధ బోధనను ఖండించే వారమై, ఖండించగలుగుటకు కావలసినటువంటి జ్ఞానమును క్రీస్తు ప్రభు దగ్గర నుండి మనము పొందుకోవాలని, ఆత్మీయంగా మనం ఎదగాలని విశ్వాసముతో మనం ప్రారంభించాము. విశ్వాసములో, ప్రేమలో క్రీస్తున కలిగిన సంపూర్ణతలోనికి సమానమైనటువంటి సంపూర్ణత కలవారుగా ఎదగాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తున్నది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధ దేవా, మీకు స్తోత్రములు. మీ వాక్య సత్యములను మాకు వివరిస్తూ వచ్చిన మీ దయ కొరకే మీకు వందనము చెల్లించుకుంటూ ప్రభువా మిమ్మల్ని పూజిస్తూ ఉంటున్నాం. కలువరి శిలువలో ప్రభువా మా పాపపు రుణపత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద ఉన్న చివరాతను మీరు తుడిచివేసి మరి అడ్డము లేకుండా ఎత్తివేసినందు కొరకే స్తోత్రాలు. ప్రధానులను, అధికారులను రాయుధులనుగా చేసి జయోత్సవముతో వారిని బాహాటముగా తెచ్చి వేడుక కనబరిచి ఉన్నావు. ప్రభువా మిమ్మల్ని పూజిస్తూ ఉంటున్నాం. కలువరి విజయాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. మాంసయుక్తమైన మీ దేహమందు మరణము ద్వారా మమ్మలను తండ్రితో సమాధానపరిచినందు కొరకై స్తోత్రాలు. మీ సన్నిధిలో మమ్మలను నిర్దోషులుగా, నిష్కలంకులుగా నిలబెట్టుకుంటున్న కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నందు కొరకై స్తోత్రాలు. ప్రియ ప్రభువా, మీ వాక్యం మా హృదయాలలో భద్రపరచండి నాయన. అయ్యా, మీ అందలి భయము, భక్తి కలిగి పరిశుద్ధముగా, నీతిగా, భక్తిగా బ్రతకడానికి మాకు సహాయం చేయము. మీరే మహిమ పొందము. వాక్యం నుంచి నీ దాసుని మీరు బలపరిచి ముందన దినాల కొరకే నీ దాసుని సిద్ధపరచమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో
ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.